హాయ్ అండి అందరికీ. సాయి ప్రసాద్ రాయల్ గార్డెనింగ్ ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మన మిద్దె తోటలో ఒక పెద్ద పండగ వాతావరణమే నెలకొంది. ఎందుకంటే మన తోటకు కొత్త అతిథులు వచ్చారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 16 మొక్కలు ఈరోజు మన కుటుంబంలో చేరబోతున్నాయి. చూసారా, ఇది పత్తి మందారం వెరైటీ, ఇదేమో బొప్పాయి, ఇది పింక్ మందారం, ఇది నూరు వరహాలు మొక్క, ఇది వచ్చి ఇది గులాబీ కలర్ ఫ్లవరింగ్ ప్లాంట్, ఇదేమో సూర్యనామ్ చెర్రీ ప్లాంట్ ఇది. అలాగే ఇది ఉసిరిక లాంగ్ టైపు, లాంగ్ పెద్ద ఉసిరి వస్తుందట. ఇది వచ్చి సింహాచలం సంపంగ. చూడండి, ఫ్లవరింగ్ కూడా వచ్చింది, ఫ్లవర్ వచ్చింది కదా. ఓకే, ఇది కస్టర్డ్ యాపిల్ రెడ్, ఎర్ర సీతాఫలం. చూసారు కదా, ఇది ఎర్ర సీతాఫలం. అలాగే ఇది వచ్చి ఎర్ర జామ, రెడ్ జామ. చూసారా, ఎర్ర జామ. ఇది వైట్ మందారలో వైట్. ఫ్రెండ్స్, అలాగే ఇది చూసారా, ఇది గ్రాఫ్టెడ్ ద్రాక్ష, బ్లాక్ కలర్. అలాగే ఇది తైవాన్ జామ, చూడండి తైవాన్ జామ. ఇది యాపిల్ బేర్, రేగు కాయల టైపు. చూసారా, ఆల్రెడీ ఇది చిన్న చిన్న కాయలు కూడా వచ్చేసాయి, పూత వచ్చేసి కాయలు కూడా వచ్చింది. ఓకే, అలాగే ఇది ఆల్ టైమ్ మ్యాంగో, సంవత్సరానికి 3 సార్లు కాపు వస్తుందని చెప్పారు వాళ్ళు, నర్సరీ వాళ్ళు. చూడటానికి ఎంత బాగుందో, కాపు కూడా పూత వచ్చింది ఇది. అలాగే ఇది గ్రాఫ్టెడ్ గ్రేప్, వైట్ కలర్, వైట్ ప్లాంట్. అలాగే ఇది చివరిగా చూసారా, ఇది ఫ్లవరింగ్ ప్లాంట్. ఇదేంటంటే రోజ్ టైప్ వచ్చింది, కానీ గొప్ప ఫ్లేవర్ వచ్చేసి మంచి ఫ్రాగ్రెన్స్ ఉంది. చూడండి, ఈ మెట్లపై చూస్తున్న ప్రతి మొక్క కూడా ఒక ప్రత్యేకతతో వచ్చింది. కొన్ని అలంకరణ కోసం, కొన్ని ఏమో పూల మొక్కల కోసం, మరికొన్ని రాబోయే రోజుల్లో మనకు మంచి నీడ, అందం, ఆనందం ఇవ్వడానికి ఏమంటారు. అలాగే ఈ కొత్త మొక్కలను తీసుకురావడం ఒక ఆనందం అయితే, కొన్ని నెలల తర్వాత అవి పూలతో నిండిపోవడం మరో ఆనందం. మరి ఇప్పుడు మన ఈ కొత్త అతిథులకు మన తోటలో శాశ్వత స్థానం కల్పిద్దాం. మంచి మట్టి, సేంద్రియ కంపోస్టు, సరిపడా నీరు ఇవన్నీ ఉంటే మొక్కలు ఎంతో ఆరోగ్యంగా పెరుగుతాయి. మొక్కను నాటడం అంటే ఒక చిన్న ఆశను నాటినట్టే. కొన్ని నెలల తర్వాత అదే ఆశ పూలగాను, పండ్లుగాను మన ముందుకు వస్తే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం కదండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ 100 వరహాలు ఫ్లవర్ ప్లాంట్ని మనం రీపాటింగ్ చేసుకుందాం. చూడండి, ఇలాగ జెంటిల్గా ఆ కవర్ని జాగ్రత్తగా, వేర్లు కట్ అవ్వకుండా ఆ కవర్ని అలా రిమూవ్ చేసుకుందాం. తర్వాత ఏమో అలాగే ఇక్కడ మట్టి మిశ్రమం రెడీ చేసుకుందాం. ఎలా అంటే దీంట్లో గార్డెనింగ్ సాయిల్, ఎర్రమట్టి, అలాగే కోకోపిట్, ఆ తర్వాత పశువుల ఎరువు, వరి పొట్టు, కిచెన్ వేస్ట్ కంపోస్ట్, ఇవన్నీ కలిపి మిశ్రమాన్ని రెడీ చేసుకున్నాను. ఇందులో ఈ ప్లాంట్కి పై భాగంలో ఉన్న గట్టి ఎర్రమట్టి ఉంటుంది కదా, దాన్ని రిమూవ్ చేసేయాలి. తీసి పక్కన పెడతాం. కవర్ని జాగ్రత్తగా తీసి పెట్టాను. చూడండి, ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత ఆ గట్టిగా ఉన్నటువంటి మట్టిని తీసేయాలి. చూసారా, అలా తీసేయండి. తర్వాత వేర్లు డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్త చూసుకొని ఇలా నాటుకోవడం. చూసారు కదా, అందులో మనం తయారు చేసుకున్న ఈ మట్టి మిశ్రమాన్ని చక్కగా నింపుకుందాం. ఇలా నింపుకొని, చూసారు కదా, చక్కగా వేర్లు అవన్నీ కప్పేటట్టు క్యాన్కి కొంచెం వెళ్తుండేటట్టుగా నింపుకుంటాం.
పత్తి మందారం వెరైటీ ప్లాంట్. దీన్ని ఇందులోకి కట్ చేసుకున్నాను. 20 లీటర్స్ వాటర్ క్యాన్లో ఈ పాటింగ్ చేసుకున్నాను. దీన్ని ఈ సాయిల్ మిక్స్ ఆల్రెడీ చేస్తున్నాను కదా, ఈ సాయిల్ మిక్స్ తోటి దాన్ని రెడీ చేసుకున్నాను. దీన్ని ముందు ఏంటంటే ఈ ఈ బ్యాగ్ తాలూకు కవర్ని జెంటిల్గా జాగ్రత్త వేర్లు కట్ అవ్వకుండా దీన్ని రిమూవ్ చేసుకోవాలి. ఏమండి ఎలా చేసుకున్నారా వేర్లు. డాష్ అలా కవర్ చేసిన చూసారా. సాయిల్ చూడండి ఎంత ఫారెస్ట్గా ఉందో. ఫారెస్ట్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న మన తోటలో బీరకాయలు హార్వెస్ట్కి వచ్చాయండి. చూడండి ఎంత చక్కగా ఉందో ఫ్రెష్గా. ఈ బీరకాయలు చూడండి ఎంత చక్కగా పెరిగాయో. ఫ్రెండ్స్, ఇవన్నీ మార్కెట్లో కొనుక్కోవచ్చు, కానీ మన చేతులతో పెంచుకొని మనమే కోసుకొని మన కుటుంబంతో తింటే ఆనందం మాత్రం వేరే లెవెల్గా ఉంటుంది. గార్డెనింగ్ అంటే కేవలం మొక్కలు పెంచడమే కాదు, ఆనందాన్ని పంచుకోవడం, ఆరోగ్యాన్ని ఏమో పెంచుకోవడం, ప్రకృతికి మరింత దగ్గర కావడం. ఏమంటారు చెప్పండి. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో ఈ బీరకాయ. అలాగే చూడండి ఇక్కడ 2 కాయలు కూడా ఉన్నాయి. వాటిని కూడా హార్వెస్ట్ చేసేద్దాం. చూడండి ఎంత పెద్దగా పెరిగిందో. చూస్తున్నారా. చూడండి. అలాగే చూసారా ఇక్కడ సీతాఫలాలు కూడా పండుతున్నాయి. పక్వానికి దగ్గరలో ఉన్నాయి. చూడండి కొంచెం ఈ చెట్టుకి ప్రూనింగ్ చేసిన తర్వాత ఒక 5-6 కాయల వరకు వచ్చి ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ దోసపళ్ళు హార్వెస్టింగ్కి వచ్చాయి. ఇది 2-3ఓసారి కూడా హార్వెస్ట్ అవుతుంది. చూడండి ఎంత చక్కగా పండిందో. అది చూస్తేనే కాయ తినేయాలా అన్నట్టుగా అనిపిస్తుంది కదండి. అలాగే ఇదొకటి ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా హార్వెస్ట్ చేసేద్దాం. చూడండి ఇదొకటి. చూసారా ఎంత చక్కగా ఉందో. ఇంచుమించు ఒక 1/2 kg పైన ఒక్కొక్క కాయ ఉంది. అలాగే ఇంకొక కాయ కూడా ఉంది, దీన్ని కూడా తీసేద్దాం. ఓకేనా. చూసారా ఇది ఒక కాయ. అలాగే ఇంకా ఉన్నాయి 2-3 కాయలు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అంజీరా చూసారా పండుతున్నాయి, దగ్గరలో ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, చూసారా ఈరోజు హార్వెస్ట్ ఎలా ఉంది, నచ్చిందా? చూడండి ఇందులో 3 దోసపళ్ళు అయితే వచ్చాయి. అలాగే చూడండి ఇక్కడ బీరకాయలు ఒక 4 వరకు వచ్చాయి. చూసారా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చూస్తేనే చాలా ఆనందం అనిపిస్తుంది. అలాగే చిక్కుడుకాయలు కొంతవరకు వచ్చాయి. ఓకేనండి. అలాగే కరివేపాకు కొంత తీసుకున్నాం. ఓకేనా. అలాగే పుదీనా కూడా తీసుకున్నాం. చూసారా హార్వెస్ట్ బాగుంది కదండి. మన మిద్దె తోటకు వచ్చిన అతిథులను మీరు కూడా చూశారు కదా. రాబోయే వీడియోల్లో ఈ మొక్కలు ఎలా పెరుగుతున్నాయి, మొదట పువ్వు ఎప్పుడు పూసిందో, మొదటి పండు ఎప్పుడు వచ్చిందో అన్నీ మీతో పంచుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చింది కదా, ఒక లైక్ చేయండి, మీ గార్డెనింగ్ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా సాయి ప్రసాద్ రాయల్ గార్డెనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. ధన్యవాదములు.